స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిసెస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అప్రెంటిస్షిప్ అంటే జాబ్ కాదు, ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రిక్రూట్ చేసేటువంటి క్లరికల్ జాబ్స్లో వెయిటేజ్ ఇవ్వటం కానీ ప్రిఫరెన్స్ ఇవ్వటం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇందులో ఫ్రీ కరెంట్ అఫైర్స్ కంటెంట్ కానీ లేకపోతే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇందులో ఉంటుంది. దాంతోపాటుగా దీనిలోనే మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా టెస్ట్ కూడా, ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్లు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. సో రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు మోర్ డీటెయిల్స్ తెలుస్తుంది. బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం న్యూ బ్యాచెస్ మీకు మండే నాడు స్టార్ట్ అవుతుంది. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటోళ్ళ కోసం రేస్ గివ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్. సో సపరేట్ ఎగ్జామినేషన్స్ కోసం బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే వీటి కోసం సపరేట్ బుక్స్ అవైలబుల్ ఉంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మొత్తంగా 7,150 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా రిక్రూట్ చేయబోతున్నారు. అయితే ఈ సీట్స్ అనేది స్టేట్ వైజ్గా తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఉంటాయి. దీనికి అప్లై చేసుకోవడానికి 19th మే నుంచి 8th జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వేకెన్సీస్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 709 వేకెన్సీస్ దీంట్లో రిక్రూట్ చేస్తున్నారు. అదే తెలంగాణకు వస్తే మీకు తెలంగాణలో 491 వేకెన్సీస్ దీని ద్వారా రిక్రూట్ చేస్తారు. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఏజ్ వచ్చేసి 1st April 2026కి 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. 28 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1st April 2026 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year పాటు ఉంటుంది. ఈ 1 year కూడా వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 15,000 స్టైఫండ్గా ఇస్తారు. ఇంకెటువంటి అదర్ ఎలవెన్సెస్ అనేది, బెనిఫిట్స్ అనేది ఏవి ఉండదు. స్టైఫండ్ 15,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్ చేయబోయేటువంటి జూనియర్ అసోసియేట్స్లో వెయిటేజ్ కానీ లేకపోతే కొంచెం రిలాక్సేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉంటుంది. ఇక సెలక్షన్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఆన్లైన్ రిటన్ టెస్ట్ ద్వారా తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. మీరు ఏ స్టేట్కి అయితే రాస్తున్నారో ఆ స్టేట్లో ఉండేటువంటి లోకల్ లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. సో అది మీరు 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ మీరు సర్టిఫికేట్ అనేది ఉంటే మీరు అది టెస్ట్ రాయాల్సినటువంటి, అంటే మీరు ఒక సబ్జెక్ట్ చదువుకుని ఉంటే టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇక ఆన్లైన్ రిటన్ టెస్ట్ చూస్తే మొత్తంగా 4 sections ఉంటాయి. ఈచ్ క్వశ్చన్లో 25 questions, 25 marks. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో ఒక్కొక్క దాని 25 questions, 25 marks. ఈ 15 minutes ఈచ్ ఒక్కొక్క సెక్షన్లో ఉంటుంది. సో టోటల్గా 100 questions, 100 marks. సో ఈ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్తో పాటుగా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, ఉర్దూ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది తెలంగాణలో కూడా అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ. మీరు ఇంగ్లీష్తో పాటుగా మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఏదైనా సరే మీరు ఇందులో ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ సెంటర్స్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అదే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 rupees పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరికి ఫీజు అనేది ఏమీ లేదు. సో ఈ ఎగ్జామినేషన్ కోసం లేకపోతే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం బాగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.